బంగ్లాదేశ్ ఢాకాలోని ఢాకేశ్వరి మాత ఆలయానికి వెళ్ళడము, హిందువులు ముస్లింలు ఇలాంటి వాటి చూడకుండా బంగ్లాదేశీలు అన్న కోణంలో అందరం చూడాలని వారు చెప్పడము. 2000 పైచులకు దాడులు జరిగినాయి, 50 పైబడి డిస్ట్రిక్ట్స్లో దాడులు జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక వారం పాటు మరణకాండ జరిగింది. దీనికి అన్నిటికి కూడాను వెనకాల హస్తం జమాతే ఇస్లామీదే. కలకత్తాలో అంత భయంకరమైనటువంటి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. ఎవరు స్పందిస్తున్నారు? సో మనకేంటంటే ఒక విధమైనటువంటి నిర్లిప్తత అన్నది సమాజంలో ఉంది. యుక్రెయిన్ ఒక్కసారిగా ఒక షాక్నిచ్చింది రష్యాకి. వ్లాడిమిర్ పుటిన్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం యాక్సెప్ట్ చేయాలి. 100%. అతను ఊహించలేదు ఇంత పెద్దటి ఘటన జరుగుతుందని. వాచ్ కోసమని వాడిని చంపేశారు, సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది అది. సో నేను వాచ్ పెట్టుకోవడమే నాకు భయంగా ఉంది, ఎక్కడికైనా పోవాలంటే నాకు కూడా భయం వేస్తోంది. యూకే ఇంతకు ముందు ఉన్నంత సేఫ్ ప్లేస్గా ఇప్పుడు కనిపించట్లేదు. అమెరికన్ ఫ్లాగ్ని స్త్రీలు బికినీలుగా వేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్కి స్వాగతం. 160వ ఎపిసోడ్ రూపంలో మేము సిద్ధంగా ఉన్నాము. ఈ వారం జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని మనం చూద్దాం. గత వారం వచ్చిన కమెంట్స్ కొన్ని చూశారు కదా. ఈ వారం మనం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. NH ప్రైమ్ అనే ఒక OTT ప్లాట్ఫామ్ని నేషనల్ స్టబ్ మీ ముందుకు తీసుకొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇది www.nhprime.in వెబ్సైట్లో పరిశోధనాత్మకమైనటువంటి, వివరణాత్మకమైన, విశ్లేషణాత్మకమైనటువంటి కాంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అండ్ ఇది నేషనల్ స్టబ్లో అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. గ్లోబల్ రౌండప్ కావచ్చు, నేషనల్ రౌండప్ కావచ్చు, రైట్ యాంగిల్ కావచ్చు, ఇంకా అనేక వీడియోల్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నారు. అయితే అందులో చెప్పే సమాచారం కంటే ఇంకా లోతైన అధ్యయనంతో కూడినటువంటి విశేషాల్ని మీ ముందుంచే ఒక ప్రయత్నమే ఇది. ఈ OTT రూపంలో చేస్తున్నాము. యూట్యూబ్ ద్వారా నేషనల్ స్టబ్ చేస్తున్న పని ఇంకా సమర్థవంతంగా చేయాలనంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రెవెన్యూ మోడల్ పరంగా కావచ్చు, లేకపోతే మా రిసోర్సెస్ని మేనేజ్ చేసుకునే విషయంలో కావచ్చు, అనేక ఒడిదొడుగుల్ని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. సో మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా నేషనల్ స్టబ్ని ఇంకాస్త అద్భుతమైన కంటెంట్ని మేము అందించడానికి వీలుగా మాకు చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన QR కోడ్ని మీరు ఇక్కడ డిస్ప్లేలో మీరు చూడవచ్చు. ఆ QR కోడ్తో మీరు వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు, www.nhprime.in వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. అందులో 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఏదో మీకు వీలైనంత మేర ఒక ప్లాన్ని చూస్ చేసుకొని మీరు పే చేయడం వల్ల ఇంకాస్త మెరుగైనటువంటి కంటెంట్ని మీరు చూడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. భారతీయం శీర్షిక కావచ్చు, క్షాత్రం శీర్షిక కావచ్చు, అండ్ ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ శారద అని ఒక అద్భుతమైనటువంటి ఒక సిరీస్ని మేము ముందుకు తీసుకొచ్చాము. అసలు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉన్న ఆ శారదా పీఠాన్ని మనం తిరిగి కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎన్ని దారులు ఉన్నాయి, ఎటువంటి వ్యూహాలతో మనం తీసుకోగలుగుతాము అనే ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణని మామిడి గిరిధర్ గారు అందించారు. ఆ సిరీస్ మీరు వీక్షించవచ్చు. ఆ సిరీస్ని మేము ప్రత్యేకంగా NH ప్రైమ్లోనే మేము పెట్టడం జరిగింది. సో అది చూడాలంటే పెయిడ్ సబ్స్క్రైబర్గా మారాలి. అండ్ అది కేవలం కాంటెంట్ కోసం మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైన కాంటెంట్ మేము తీసుకొస్తున్నాము. చైనాకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, డీడాలరైజేషన్ గురించి కావచ్చు, అనేక అంశాల గురించి మేము అద్భుతమైన కంటెంట్ మేము తీసుకొస్తూ ఉన్నాము. అది చేయాలంటే మాకు ఒక ఆర్థికమైనటువంటి చేయూతగా కూడా భావించవలసిందిగా నేను
ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు NH ప్రైమ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఒకవేళ మీకు ఇబ్బందులు ఏవైనా ఉంటే కమెంట్లో తెలియజేయండి అండ్ మాకు మెయిల్ చేయండి. అండ్ మా ఫోన్ నెంబర్ కూడా ఇందులో పొందుపరుస్తూ ఉన్నాము, వాటికి కాల్ చేయండి. సో దట్ ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మా టీం మీకు సహాయం చేస్తారు. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం. ఈ వారం గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ అంశం మనకు కనబడుతున్నది బంగ్లాదేశ్కి సంబంధించే. సార్ గిరిధర్ గారు, యాక్చువల్లీ బంగ్లాదేశ్ గురించి మనము పోయిన వారం మాట్లాడాము, అంతకుముందు మాట్లాడాము. అండ్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అండ్ గతంలో మనం బంగ్లాదేశ్లో పర్యటన సందర్భంగా అక్కడ కలిసిన వ్యక్తుల గురించి అనేక ఫోరమ్స్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, కానీ హిందూ సమాజం నుంచి రావాల్సినంత రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఇంకా రాలేదేమో అనే ఒక కోణంలో మనం మాట్లాడుతున్న సందర్భంలో అలాంటిది ఏం లేదు, అంతా బాగానే ఉంది అన్న కోణంలో కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేషన్ మనం రెస్పాండ్ అవుతున్న విధానము ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉండాలనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడ కొన్ని పరిణామాలు విచిత్రంగానే సంభవించాయి. ఏంటంటే మొహమ్మద్ యూనిస్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నర్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారో, నోబెల్ లారెట్ అని చెప్తూ ఉన్న నేపథ్యము. సో ఆయన మొహమ్మద్ యూనిస్ అండ్ అట్ ద సేమ్ టైం జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఢాకాలోని మనం వెళ్ళినటువంటి ఢాకేశ్వరి మాత ఆలయానికి వెళ్ళడము అండ్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి, అందరి హక్కుల్ని పరిరక్షించాలని చెప్పడము, హిందువులు ముస్లింలు ఇలాంటి వాటి చూడకుండా బంగ్లాదేశీలు అన్న కోణంలో అందరం చూడాలని వారు చెప్పడము. ఇది ఒక మెసేజ్. మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అన్న క్రమంలో అక్కడున్న హిందువులకు ఒక రక్షణగా నిలుస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినట్టుగా భరోసా వాక్యాలు వినిపించే ఒక పరిణామము చోటు చేసుకుంది బంగ్లాదేశ్లో. సో ఈ రెండు పరిణామాల గురించి మీరు చెప్తారా? అండ్ జరిగిన అటాక్స్కి రియాక్షన్, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఈ ఒక భరోసా వాక్యాలు. అంటే మనకు బంగ్లాదేశ్లో హిందూ సమాజం ఏదైతే ఉందో వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీస్ చేయడం మొదలుపెట్టారు. ఢాకాలో కావచ్చు, చిట్టగాంగ్లో కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ చేయడము, మాకు రక్షణ కావాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం ఒకటి చేశారు వాళ్ళు. దానికి స్పందన అనేది ప్రభుత్వం నుంచి ఎలాగో రావాలి. అలాగే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ దానికి సంబంధించినటువంటి కొంతమంది మౌల్వీలు ఢాకేశ్వరి మందిర్కి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే ఇది ఏంటంటే ఇది ద్వంద్వ వైఖరి అనమాట. కొంతమంది ముస్లింలని గుళ్ళ ముందర నిలబెట్టి కర్రలు పట్టుకొని ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి ఫోటోలు తీసి పెట్టడం, ఏమి జరగలేదు మేమే కాపాడుతున్నామని చెప్పడం. ఇంకోవైపు నిజంగా వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ గుళ్ళను ధ్వంసం చేయడం. సో ఇటువంటివి జరుగుతోంది అక్కడ. ధ్వంసమైనటువంటి గుళ్ళ యొక్క పోస్ట్స్ కానీ ఎవరైనా పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి మీరు అబద్ధాలు చెప్తున్నారు, చూడు ముస్లిమ్సే కాపాడుతున్నారని వాళ్ళు పోస్టులు పెట్టడం, మొహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు ఇవన్నీ చేయడం, ఇవన్నీ జరిగేవి. ఎనివే అక్కడ హిందువులు చాలా పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళు మాకు రక్షణ కావాలి అని కోరడం, అలాగే వాళ్ళని సమర్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద ఊర్లలో ఈ ధర్నాలు జరగడం. మనకు ఫర్ ఇన్స్టెన్స్ BBC ఆఫీస్ ఎదురుగా లండన్లో పెద్ద ఎత్తున హిందువులందరూ వెళ్ళి అక్కడ ధర్నాలు చేశారు. అలాగే USA చాలా పట్టణాల్లో ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగేసరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒక విధమైన ఒత్తిడి రావడం మొదలుపెట్టింది. అందుకని వాళ్ళు స్పందించాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఆఫీషియల్గా ఏదో మేము చేస్తున్నామని చూపించాలి వాళ్ళు. అందుకనే ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ మళ్ళీ ఆయన కూడా ఢాకేశ్వరి నేషనల్ మందిర్కి వెళ్ళి ఆయన అక్కడ ఏదో భరోసా ఇచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది. సరే, భారతదేశం కూడా మనం బ్యాక్ ఛానల్లో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అక్కడ స్పందన అనేది కొద్దిగా హిందువులను ఏదో ప్రొటెక్ట్ చేస్తామన్న దిశగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇష్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళ బంగ్లాదేశ్ చీఫ్ కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ని వెళ్ళి కలిస్తే అతను కూడా ఇదే సేమ్ పంథాలో ఆయన కూడా చెప్పడం జరిగింది. అవును, మీకు రక్షణ కలిగిస్తాము, మేము ఎవరైనా కానీ మిమ్మల్ని అటాక్ చేసి మిమ్మల్ని ఏమైనా చేస్తే కనుక ఇమ్మీడియట్గా స్విఫ్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాము, కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, ఇప్పుడు జరిగిన దాడుల్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద ఏమైనా ప్రాసిక్యూట్ చేస్తారా, అది చూసిన తర్వాతే వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళు ఒక అట్లీస్ట్ మాట సహాయం మేము చేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ యాక్చువల్ యాక్షన్స్ చూద్దాం మనం. సరే, మనం భారతదేశంలో చూస్తే కనుక ఎంతో నిర్లిప్తత కనిపించింది. ఇంత మా దారుణాలు జరుగుతున్నా
మనకు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళ అక్కసంతా వెళ్ళబుచ్చుతున్నారు కానీ నిజంగా వీధుల్లోకి వచ్చి మనం వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి దాఖలాలు చాలా తక్కువ. గత 2-3 రోజుల్లో కొన్ని హిందూ సంస్థలు కొద్దిగా ఏదో స్పందించి ర్యాలీ లాంటివి చేసే కానీ అది జరిగినప్పుడే మనం ప్రెషర్ పెట్టవలసింది. ఇమ్మీడియట్గా మనం బహుశా బంగ్లాదేశీ ఎంబసీ ముందర ధర్నాలు చేయవలసింది, లేదా ఇతరత్ర వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఏమైనా చేయవలసింది. కాబట్టి ఏదో మన సైడ్ నుంచి సోషల్ మన సమాజం ఏదైతే ఉందో సివిల్ సొసైటీ భారతదేశంలో దాని దగ్గర నుంచి రావాల్సినంత స్పందన రాలేదు అని మనం ఒప్పుకోవాలి ఫస్ట్. అంటే మనకు జనరల్గా ఏంటంటే ఒక విధమైనటువంటి మా సరిహద్దులు దాటితే ఏమైందో మాకు అక్కర్లేదు అన్నటువంటి భావన మనకు ఉన్నది. అది సరిహద్దులు ఎందుకు, మన రాష్ట్రం దాటితేనే మనం పట్టించుకోం. వెస్ట్ బెంగాల్లో అంత దారుణాలు జరుగుతుంటే ఇక్కడ ఏమైనా స్పందించారా? ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దానికి సంబంధించి ఏమైనా సదస్సులు పెట్టారా? అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు కదా. కోల్కతాలో అంత భయంకరమైనటువంటి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది, ఎవరు స్పందిస్తున్నారు? సో మనకి ఏంటంటే ఒక విధమైనటువంటి నిర్లిప్తత అన్నది సమాజంలో ఉన్నది. నిజానికి లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీటిల్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కరెక్ట్. వాళ్ళకి ఏదైనా పోస్టర్ బాయ్స్ ని తయారు చేస్తారు. కరెక్ట్. వాళ్ళు ఏదైనా అంశం వచ్చిందంటే కనుక దాన్ని చాలా విస్తృతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మనం ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జమ్మూలో ఒక అమ్మాయి కఠువాలో చనిపోతే కనుక ప్లకార్డులు పెట్టుకొని కరీనా కపూర్లు వీళ్ళందరూ బయటకు వచ్చారు. మరి ఇంత దారుణం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? అంటే వాళ్ళ ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. కానీ నేషనలిస్ట్ జాతీయవాదులు రోహిత్ వేముల లేకపోతే అఖ్లాక్ ఇట్లాంటి పేర్లు మనకు తెలుసు సార్. కానీ అదే పంథాలో విపరీతంగా ఏంటంటే మనకు దాడులు జరిగినటువంటి హిందువుల పట్ల జరిగినటువంటి దాడులకు సంబంధించి ఒక్క పేరు కూడా మనకు గుర్తుండదు. సో ఇది ఒక ఈకో సిస్టంలో వాళ్ళు చాలా ముందుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. సో కాల్డ్ రైటిస్ట్ అందామా, నేషనలిస్ట్ అందామా, ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందామా, వీళ్ళలో ఫెయిల్యూర్ అనేది మనం ఒప్పుకోవాల్సిందే. ఇది బహుశా స్పందించవలసినంత దిశగా మనం స్పందించలేదు అని మనం ఒప్పుకోవాలి. చూద్దాం. మరి ప్రభుత్వం కూడా మోదీ గారు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా ఆయన దీని గురించి చెప్పడం జరిగింది. 140 కోట్ల మంది కూడా దీని గురించి చాలా చింతిస్తున్నాము, దీని గురించి ఆందోళనకరంగా ఉంది పరిస్థితి, కంట్రోల్ చేయాలని చెప్పడం. అలాగే మొహమ్మద్ యూనిస్ ఆయన ప్రమాణ స్వీకారం చేశాక ఆయన అభినందిస్తూ హిందువులని కొంచెం కాపాడండి అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆఫీషియల్గా ఇవ్వడం అనేది కూడా మనం చూసాం మనం. అలాగే కొన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు స్పందన వస్తున్నది. యునైటెడ్ నేషన్స్ ఒక డెలిగేషన్ పంపిస్తున్నది బంగ్లాదేశ్కి. ఈ వారం వెళ్తున్నారు వాళ్ళు. వెళ్ళి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి ఎలా చంపారు, ఎందుకు చంపారు, ఎటువంటి కారణాల వల్ల ఇటువంటి దాడులు జరిగినాయి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నారు. 1971 వార్ యుద్ధం తర్వాత మొదటిసారి యునైటెడ్ నేషన్స్ అక్కడికి వెళ్తోంది. సో ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి ప్రెషర్ వాళ్ళ మీద బిల్డ్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అయినా కానీ దాడులు ఆగట్లేదు. మేబీ పెద్ద పెద్ద పట్టణాల్లో జరగట్లేదు. చిట్టగాంగ్, తర్వాత బోగ్రా, సిల్లెట్, తర్వాత మనకు ఇటువంటి బ్రాహ్మణబారి, ఢాకా ఇటువంటి ప్రాంతాల్లో జరగట్లేదు. కానీ గ్రామాల్లో జరుగుతున్నాయి. నిన్ననే మనం 2 గ్రామాలలో హిందూ ఇళ్ళని తగలబెట్టినటువంటి న్యూస్ మనకు వచ్చింది. కాబట్టి ఇటువంటివి ఇంకా జరుగుతున్నాయి. అది సద్దుమణగలేదు. మేజర్ సిటీస్లో కొంత కంట్రోల్ అయింది, కానీ ఇంకా గ్రామ ప్రాంతాల్లో అది ఉద్రిక్తత ఉన్నది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సరే, ఇప్పుడు భారత ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, అఫీషియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా బ్యాక్రూమ్ ఛానల్లో కావచ్చు, లేదా మనం ఆచితూచి వ్యవహరించినటువంటి పద్ధతి కావచ్చు, ఇది ఇప్పుడు ఇలాగే మనం ప్రవర్తించాలి ప్రభుత్వ పరంగా. కానీ దీర్ఘకాలీనంగా దీన్ని ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయం బహుశా కొంచెం చాలా సీరియస్గా దీని గురించి ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బంగ్లాదేశ్లో మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, బంగ్లాదేశ్లో ఇటువంటి శక్తులు ఎవరైతే దీన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా భారతదేశం చాలా సీరియస్గా ఆలోచన చేయాలి. మనం ఒక సూపర్ పవర్గా ఎదగడం అంటే ఫస్ట్ మనం రీజనల్ పవర్గా ఎదగాలి. రీజనల్ పవర్గా ఎదగాలి అంటే కనుక మన ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాలలో చాలా సిగ్నిఫికెంట్గా ఉండాలి. అక్కడ మనకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతున్నాయంటే దాన్ని మనం నివారించగలగడమో, దాన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ పెంచుకోవాలి. కాబట్టి చూద్దాం వచ్చే రోజుల్లో మరి ప్రభుత్వాలు నిజంగా అంత సీరియస్గా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటారా, లేదా ఇటువంటి పరిస్థితులే జరుగుతున్నప్పుడు మనం ఏదో తూతూ మంత్రంగా ఏదో స్టేట్మెంట్లు వదిలేస్తామో చూడాలి. రైట్ సార్. జమాతా ఇస్లామీ లీడర్ షఫీకుర్ రహమాన్ ఈ ఢాకేశ్వరి టెంపుల్ని సందర్శించిన టైంలో ఆయన ఒక మెసేజ్ ఆయన ఇచ్చినారు. అదేంటంటే, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఐ హ్యావ్ నో రైట్ టు ఇంపోజ్ మై రిలీజియన్ ఆన్ ఎనీవన్ ఎల్స్.
there should be no issue of majority or minority here. We are all Bangladeshis, and as I have my rights, every other citizen, regardless of their religion, has equal rights. ఇది జమాతే ఇస్లామీ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్. మహమ్మద్ యూనస్ కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి, అందరినీ మనం కాపాడుకోవాలి, అందరం ఒకటే, సమానత్వం అనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్పిన మాట. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇస్ ఇట్ జస్ట్ ఎ ఫోటో ఆప్ లేకపోతే హిపోక్రసీ? ఎందుకంటే ఈ దాడులు జరిగినవన్నీ రమారమి 2000 పైచులకు దాడులు జరిగినాయి, 50 పైబడి డిస్ట్రిక్ట్స్లో దాడులు జరిగినాయి, ఆల్మోస్ట్ ఒక వారం పాటు మారణకాండ జరిగింది. దీనికి అన్నిటికి కూడాను వెనకాల హస్తం జమాతే ఇస్లామీదే. అటువంటి జమాతే ఇస్లామీ వచ్చి ఢాకేశ్వరి మందిర్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇది హఫీజ్ సయీద్ వచ్చి శాంతి మా వాక్యాలు పలికితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఒక సైడ్ వెనక నుంచి టెర్రరిజం మరణకాండ చేస్తూ పైకి వచ్చి ఏదో మేము చాలా శాంతిదూతలం అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది అది? కానీ హిందువులకు గతి లేదు అక్కడ. గుడిలోకి రానివ్వకుండా ఆపగలరా అతన్ని? ఇన్ఫ్యాక్ట్ మనం ఇద్దరం కూడా ఢాకేశ్వరి మందిర్లో వెళ్ళినప్పుడు మనం ఆ కమిటీని అడిగితే వాళ్ళు మనకేదో చెప్పబోయారు. కానీ అప్పుడు వాళ్ళ పోలీస్ అధికారులు వచ్చి అక్కడ కూర్చున్నారు వాళ్ళు చెప్పడం మానేశారు. ఎందుకు? నెక్స్ట్ డే వచ్చేసి వచ్చినాక చెప్పారు మళ్ళీ. కరెక్ట్. నెక్స్ట్ డే వచ్చేసి ఎవరో ఒక దేశాధినేత అక్కడ రాబోతున్నారని తెలిసింది. ఐ థింక్ శ్రీలంక ప్రెసిడెంట్, తర్వాత ఇంకెవరో భూటాన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి తెలియగానే వాళ్ళు పోలీసు వచ్చేసారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. కాబట్టి హిందువులు అయిపోయినాయి. నేను కొంచెం మాట్లాడాను కూడా అక్కడ ఉన్న. కరెక్ట్. ఇప్పుడు హిందువులకు అక్కడ ఓపెన్గా మాట్లాడేటువంటి ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ జమాతే ఇస్లామీ వచ్చి అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి ఇదో ఫోటో ఆప్ తప్ప ఇంకేమి కాదు. దాన్ని చూసి అందరూ జుబైర్ లాంటి వాళ్ళు, అర్ఫా ఖానూమ్ లాంటి వాళ్ళు చూడు అక్కడ ఎంత సఖ్యతతో ఉన్నారు, వాళ్ళు చాలా చాలా సెక్యులర్స్, వీళ్ళు హిందువులను వాళ్ళే కాపాడుతున్నారు, ఇటువంటి డైలాగులు వాళ్ళు కొడతారు. నిజంగా అక్కడ జరిగినటువంటి అగత్యాలు ఆ వీడియోలు చూస్తే కనుక హృదయ విదారకమైనటువంటి వీడియోస్ మనకు వస్తున్నాయి అక్కడి నుంచి. రెండు అంటే ఇట్స్ టూ ఫేస్డ్. ఒకటేమో వెనక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, బయట కెమెరాల ముందర మాత్రం ఇట్లా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అబ్సల్యూట్ హిపోక్రసీ. ఓకే. అండ్ ఇక షేక్ హసీనా ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? ఆవిడ అమెరికా హస్తం వల్లనే, అమెరికా ఇంటర్వెన్షన్ వల్లనే ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయని చెప్పింది. బట్ కొంత ఆమె కుమారుడు కొంత యూటర్న్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. సో ఒకసారి ఈ అమెరికన్ ఇంటర్వెన్షన్ అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్లీ. అక్కడ ఆయిల్ లాబీకి సంబంధించి ఇప్పుడు ఈవెన్ మనం కొన్ని రీసెర్చ్డ్ డాక్యుమెంట్స్ కానీ అవి కానీ మనకు బయటకు వస్తున్నాయి, ట్విట్టర్లో థ్రెడ్స్ కానీ ఇవన్నీ. ఆయిల్ లాబీ వల్ల ఇదంతా జరిగిందని ఒకరు, సెయింట్ మార్టిన్ ఐలాండ్కి సంబంధించి మనకు ఎట్లా డిస్కస్ చేశాము, చైనీస్ ఇంటర్వెన్షన్. నిజానికి ఇప్పటికైనా కానీ ఒక క్లారిటీ వచ్చిందా? ఈ రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే చైనా హస్తమా లేకపోతే అమెరికా ఇంటర్వెన్షనా? ఎందుకు ఇంత సడన్గా ఒక్కసారిగా ఇది జరిగింది? అండ్ ఎవరి ఇంట్రెస్ట్లను కాపాడడం కోసం బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతోంది? అంటే మనకు చైనా తర్వాత అమెరికా ఇద్దరు కూడా బంగ్లాదేశ్లో ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు. ఫైనల్గా జరిగింది ఏంటంటే కనుక అక్కడ ఒక విధమైన నిజమైనటువంటి ఒక సమస్య ఉన్నది అక్కడ. వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 70% ఆ దేశం అక్షరాస్యత ఉన్నటువంటి దేశం, 70% లిటరసీ ఉన్నటువంటి దేశం. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ ఇటువంటి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అక్కడ. ఉన్న ఇండస్ట్రీ, ఏకైక పెద్ద ఇండస్ట్రీ ఏంటి? టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు వాళ్ళకి, స్కిల్ సెట్స్ ఉంటే చాలు. కుట్టడం ఎలాగో, దాన్ని బటన్లు వేయడం ఎలాగో, ఆ మెషిన్లు రన్ చేయడం ఎలాగో ఇవి తెలిస్తే చాలు వాళ్ళకి. కాబట్టి ఈ మిస్ మ్యాచ్ అన్నది ఉన్నది. మనకు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు పోయినాయి, ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోయినాయి. సో దాంతో ఈ రిజర్వేషన్ అనేది మేజర్ ఇష్యూ అయింది వాళ్ళకి. వాళ్ళ తప్పు లేకపోయినా షేక్ హసీనా ప్రభుత్వమే 2018లో ఈ రిజర్వేషన్స్ తీసేసినా కానీ కూడా హైకోర్టు డెసిషన్ రాగానే ఒక విధమైనటువంటి ఆవేదన వాళ్ళలో రావడంతో స్టూడెంట్స్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. కానీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తూ ఐఎస్ఐ ప్రేరణతోటి జమాతే ఇస్లామీ తర్వాత బిఎన్పి వీళ్ళిద్దరూ విధ్వంసాలు సృష్టించడం మొదలుపెట్టారు. సో దాంతో కొంత ఇబ్బందులు జరిగినాయి. దానిని అవసరంగా, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని బహుశా చైనా కానీ అమెరికా కానీ లాస్ట్ పుష్ ఇచ్చుండొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరిలో ఎవరు చేశారన్నది స్పష్టత రాలేదు. షేక్ హసీనా అమెరికాని చెప్తోంది కానీ నిజంగా చూస్తే కనుక అమెరికన్ ఎంబసీ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్లే కనుక ఇంటర్వెన్షన్ చేసుంటే వాళ్ళ అసెట్సే కదా,
ఆర్మీని వాళ్ళే కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు, మహమ్మద్ యూనిస్ని వాళ్ళే కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమున్నది? అక్కడంతా భారత వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలం అక్కడ విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మన ఎంబసీ వెకేట్ చేయలేదే. కరెక్ట్. భారతీయ ఎంబసీ అక్కడ ఉన్నది. అది సరే, లోవర్ లెవెల్ వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు, కానీ మేజర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, కదలలేదు అక్కడి నుంచి. కానీ అమెరికా ఎందుకు వెకేట్ చేసింది? కొంతమందిని కోల్కతా తీసుకొచ్చింది, కొంతమంది సింగపూర్ పంపించింది. కాబట్టి అమెరికా నిజంగా దీని ఇంటర్వ్యూని అయిందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అందుకనే షేక్ హసీనా కుమారుడు కూడా బహుశా ఉందో లేదో అనేది ప్రశ్న అన్నట్టుగా నేను మాట్లాడాను. ఆయన అమెరికన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా ఇది కాకపోవచ్చు, మా ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, ఇది లోపల వాళ్ళ అంతర్గతమైన విషయాలు అని చెప్పి వాళ్ళు చేతి తుడిపేసుకున్నారు. వాళ్ళు చైనా కూడా తటస్థంగానే ఉంది, దాని గురించి ఏం మాట్లాడలేదు. అమెరికా చేసింది అని వాళ్ళు చెప్పలేదు, మేం చేసామని వాళ్ళు చెప్పలేదు, శాంతి రావాలి తొందరగా అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఊరుకున్నారు వాళ్ళు. కాబట్టి మనకి ఇప్పుడే తెలియదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అన్నీ కొంత సమయం పడుతుంది. నిజంగా దీని వెనకాల ఎవరి హస్తం ఉందని తెలియడానికి సమయం పడుతుంది. బహుశా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా మనం చెప్పొచ్చు అక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉందని. సెయింట్ మార్టిన్ ఐలాండ్ అయితే ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు, అమెరికాకి ఇవ్వలేరు. ఎందుకంటే ఆఫీషియల్గా షేక్ హసీనా చెప్పేసింది కాబట్టి ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ అది పెద్ద స్కాండల్ అయిపోతుంది. రెండవది, భారతదేశానికి ఇచ్చినటువంటి మోంగ్లా పోర్ట్ కానీ తీస్తా ప్రాజెక్ట్స్ కానీ మన దగ్గర నుంచి తీసేసి చైనాకి ఇస్తే కనుక అది పెద్ద ప్రశ్న. చైనా యొక్క ఇంటర్వెన్షన్ మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అన్నది మనకు తెలుస్తుంది. షేక్ హసీనా యొక్క స్టేట్మెంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, కానీ దీంట్లో హస్తం ఎవరిది ఉన్నది ఫైనల్గా అన్నది మనకు తెలియడానికి కొంత సమయం పడుతుంది మనకి. ఓకే, సరే ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి యుద్ధం మరొక మలుపు తీసుకుంది. ఇప్పటిదాకా రష్యా పైచేయి సాధించింది అనుకుంటున్న సందర్భంలో గతంలో, బట్ ఉక్రెయిన్ ఒక్కసారిగా ఒక షాక్నిచ్చింది రష్యాకి. రష్యాలోని టౌన్ కర్స్క్, ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో పాపులర్ అయినటువంటి నగరం కర్స్క్కి సంబంధించినటువంటి వెస్టర్న్ పార్ట్స్ ఆల్మోస్ట్ ఉక్రెయిన్ తమ అధీనంలోకి తీసుకుంది. అలెగ్జాండర్ సిర్స్కీ ఎవరైతే యుక్రెయిన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన సోమవారం నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుమారు 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కర్స్కి సంబంధించినటువంటి భూభాగము ఇప్పుడు కీవ్ కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి, సో ఉక్రెయిన్ కంట్రోల్లోకి వచ్చింది అని. జెలెన్స్కీ దీని గురించి టెలిగ్రామ్లో, అంటే బేసికల్లీ ఉక్రెయిన్ అండ్ రష్యాకి మధ్య మనం అప్పుడు 2022లో స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాం ఎక్కువ రోజులు ఈ యుద్ధం కొనసాగుతుంది అన్న దాన్ని బట్టి ఈ పరిణామాలు ఆధారపడి ఉంటాయని మీరు అప్పట్లో అనలైజ్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు 2 years దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు ఏదో ఒక సందర్భంలో ఒకరు పై చేయి సాధిస్తున్నారు, డాన్ బాస్ ఒకరు ఆక్రమించుకుంటే ఇప్పుడు కర్స్క్ అనేది వీళ్ళు రావడము. సో ఈ అంటే ఒకరు పెరగడము ఒకరు తగ్గడము నడుస్తూ వస్తుంది. దీనికి అంతం లేదా? అండ్ ఇప్పుడు ప్రస్తుతం రష్యా రిటాలియేషన్కి రెడీగా ఉండాలని చెప్తోంది. ఆల్రెడీ బెదిరింపులు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్స్ అటాక్ని మీరు ఎట్లా చూస్తారు? జరిగిన పరిణామాల గురించి ఒక చిన్న విశ్లేషణ ఫస్ట్. అంటే ఇది తప్పకుండా వ్లాడిమిర్ పుటిన్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం 100%. అతను ఊహించలేదు ఇంత పెద్దటి ఘటన జరుగుతుందని. కర్స్క్ అన్నది రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం. అక్కడ జరిగినటువంటి యుద్ధం వల్లనే రష్యా పైచేయి సాధించగలిగింది, హిట్లర్ సైన్యాన్ని ఓడించగలిగింది. కర్స్క్ దాంట్లో ఆ యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించింది. అంటే చాలా పెద్ద ఫ్రంట్ ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ సెయింట్ పీటర్స్బర్గ్ ఒక ఊరు మాత్రమే. ఒక ఫ్రంట్ అనేది మీకు కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఈ ఫ్రంట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కర్స్క్లో చాలా కీలకమైన యుద్ధం జరిగింది, దాంట్లో రష్యా విజయం సాధించింది. అటువంటి పరిస్థితి ఈరోజు ఫస్ట్ టైం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి కర్స్క్లో యుద్ధం జరగడం, అది యుక్రెయిన్ ఆ కర్స్క్ ప్రాంతాన్ని వాళ్ళు అధీనంలో తీసుకోవడం, రమారమి 1000 స్క్వేర్ కిలోమీటర్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోవడం అన్నది ఇది ఒక నిజంగా వ్లాడిమిర్ పుటిన్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన కూడా కంగు తిన్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి జరుగుతుందని. విజువల్స్ వాళ్ళు దాన్ని తప్పకుండా దాన్ని ప్లే చేస్తున్నారు యుక్రెయిన్ సైనికులు. రష్యా ఫ్లాగ్ తీసేసి అక్కడ యుక్రెయిన్ ఫ్లాగ్ పెట్టడము, రష్యన్ సోల్జర్స్ని వాళ్ళు యుద్ధ ఖైదీలుగా తీసుకుంటున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా పెట్టారు వాళ్ళు. దాంతో అది ఒక విధమైన సైకలాజికల్ ఏమంటారంటే ఎంబారాస్మెంట్ అనొచ్చు మనం వ్లాడిమిర్ పుటిన్కి. చాలా చాలా ఒక విధంగా అవమానకరమైనటువంటి ఘటన జరిగింది ఇది. ఆయన సరే దాన్ని రిటాలియేట్ చేయడానికి ఏదో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయనకు సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ ప్రాంతానికి ఈ ఆపరేషన్ చేయడానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అతన్ని. సో
రాబోయే రోజుల్లో రష్యా యొక్క రెస్పాన్స్ రాబోతుంది. యుక్రెయిన్ ఏం చెప్పిందంటే, మేము అక్కడ పర్మనెంట్గా ఉండదలుచుకోలేదు, మా ఉద్దేశం అది కాదు, రష్యాతోటి ఏదో చర్చలలో ఒక అడ్వాంటేజ్ కోసం మేము చేశాము, దాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోతామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు 30-40 కిలోమీటర్ల లోపలికి వచ్చారంటే వాళ్ళకి సప్లై చైన్ వెనకాల కరెక్ట్గా లేదంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు రష్యా స్ట్రాటజీ కూడా అదే ఉండబోతోంది. ఈ లోపలికి వచ్చినటువంటి యుక్రెయిన్ సైనికులకు సప్లైస్ కట్ చేసే దిశగా వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు. అదే వాళ్ళ స్ట్రాటజీ ఉండబోతోంది. సప్లై చైన్స్ కట్ చేస్తే కనుక వీళ్ళు అక్కడ ఈ ఊర్లో వాళ్ళ కబ్జాలో ఉన్నాయి కాబట్టి ఊర్లలో ఆల్రెడీ మనకు వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యాగారం కానీ ధనం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే సప్లైస్ మన మిలిటరీ సప్లైస్ వాళ్ళకి కనుక కట్ అయిందంటే వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నంత వరకు వాళ్ళు యుద్ధం చేయగలరు, తర్వాత వాళ్ళు సరెండర్ అవ్వాల్సి వస్తుంది. సో చూద్దాం మరి రష్యా దాన్ని నిజంగా వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి పంపించగలదా. ఒకవేళ ప్రయత్నం చేస్తే ఈ 2 సంవత్సరాలు పట్టినంత సమయం పడుతుందా, మళ్ళీ కొన్ని 3-4 నెలలు 6 నెలలు 7 నెలలు పట్టిందంటే కనుక మరి రష్యా పరిస్థితి ఏమవుతుంది. వాళ్ళ సైన్యం ఏమో డాన్బాస్లో యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు కర్స్క్లో కూడా యుద్ధం చేయాలి. అలాంటప్పుడు మరి డాన్బాస్లో వాళ్ళ సైన్యం కన్నా తగ్గిస్తే మళ్ళీ అక్కడ యుక్రెయిన్ అక్కడ ఏమైనా చొచ్చుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ అయింది యుక్రెయిన్. రష్యా ఈరోజు ఒక బ్యాక్ ఫుట్లో ఉన్నది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం రష్యాకి యుక్రెయిన్ మధ్యలో జరగట్లేదు, రష్యాకి నేటోకి మధ్యలో జరుగుతోంది. కరెక్ట్. నేటో యుక్రెయిన్ వాడుకుంటోంది. యుక్రెయిన్కి అంత కెపాసిటీ లేదు, అంత సీన్ లేదు, వాళ్ళు నిజంగా ఇంత యుద్ధం చేయలేరు. వాళ్ళకి సప్లైస్ కంటిన్యూస్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెస్ట్ నుంచి వస్తున్నాయి. F-16s ఇప్పుడే దిగాయి, యుక్రెయిన్లో దిగాయి. రష్యా వార్నింగ్ ఇచ్చింది, F-16s అని మాకు టార్గెట్, మేము ఎప్పుడైనా షూట్ డౌన్ చేయగలమని వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు అయితే షూట్ డౌన్ చేయలేదు. రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుక్రెయిన్ స్పేస్లో రాకుండా మొత్తం షీల్డ్ వెస్ట్రన్ దేశాలు వాళ్ళకి ఇచ్చాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎఫెక్టివ్గా లేదు, రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఎఫెక్టివ్గా లేదు. సో దాంతో వాళ్ళ వీక్నెస్లన్నీ ఎక్స్పోజ్ అయినాయి. కాబట్టి ఇది యుద్ధం అన్నది యుక్రెయిన్ వర్సెస్ రష్యా కాదు, నేటో వర్సెస్ రష్యా అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఈ బ్రిలియంట్ మూవ్ కూడా నేటో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది చూద్దాం మరి వ్లాడిమిర్ పుటిన్ ఈ వారంలో ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఒకవేళ కనుక కర్స్క్ నుంచి వీళ్ళని వెనక్కి తోయలేకపోతే అప్పుడు శాంతి చర్చలలో ఇద్దరు సమానంగా కూర్చొని మాట్లాడతారు. అప్పుడు బహుశా కొంత డాన్బాస్ ఆల్రెడీ యుక్రెయిన్ నుంచి వచ్చింది అది, అంటే యుద్ధ ఖైదీలు మాత్రమే స్వాప్ గురించి చర్చ జరుగుతుంది, కానీ భూభాగాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ఇంకా చర్చలు జరగట్లేదు. అప్పుడు బహుశా మేము కర్స్క్ వదిలేస్తాము, మీరు డాన్బాస్ వదిలేయండి అన్నటువంటి చర్చలు ఏవో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక పెద్ద బార్గెనింగ్ చిప్ దొరికింది యుక్రెయిన్. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో వ్లాడిమిర్ పుటిన్ రియాక్షన్ ఏంటో చూద్దాం. సార్ ఒకసారి పాకిస్తాన్కి వెళదాం. పాకిస్తాన్ ఆర్మీ అండ్ నిజానికి పాకిస్తాన్లో ఎప్పుడు చాలా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ ఫయాజ్ హమీద్ని సడన్గా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సోమవారం జరిగింది ఇది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ అంటే ఎవరైతే ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి విషయంలో సీరియస్గా వ్యవహరించాలనుకుంటున్నారా? అండ్ ఇమ్రాన్ ఖాన్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు, సంబంధం లేదన్నట్టుగా. సో బేసికల్లీ ఏం జరుగుతుంది? ఫయాజ్ హమీద్ అనే వ్యక్తి చిన్నవాడేం కాదు, ఐఎస్ఐ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అని ఎట్లా చూస్తారు? దీని వెనకాల కారణాలేంటి? తదుపరి చర్యలు లేకపోతే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ కేసు మీద అరెస్ట్ చేశారో ఫస్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత ఈ పరిణామం యొక్క రిపర్కషన్స్ ఏంటో చూద్దాం. కరెక్ట్. మోయూజ్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఒక టాప్ బిల్డర్ ఒకతను ఉన్నాడు. అతని ప్రాపర్టీస్ మీద రైడ్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి ధనము బంగారము చాలా తీసుకువెళ్ళిపోయాడు ఫయాజ్ హమీద్. ఐఎస్ఐ చీఫ్గా ఉండగా తన పవర్ని దుర్వినియోగం చేసి నా మీద ఇటువంటి రైడ్ చేసి నా దగ్గర కొల్లగొట్టాడు అని చెప్పి అతను కోర్టును ఆశ్రయించాడు. దాని ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. కేస్ అతనికి ఉన్నటువంటి పవర్ని దుర్వినియోగం చేసుకున్నాడు అన్నది కేసు ఇప్పుడు అతని మీద. సో ఇమ్మీడియట్ కేసు అది. కానీ టార్గెట్ ఏంటి? ఫయాజ్ హమీద్ అన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్కి పెద్ద అసెట్గా ఉండినాడు. అతను ఇమ్రాన్ ఖాన్ యాక్చువల్గా తనని ఆర్మీ చీఫ్ చేద్దామని ప్రయత్నం చేశాడు. సో అతన్ని ఇన్ఫ్యాక్ట్ కమర్ జావేద్ బాజ్వా వచ్చి అతన్ని కొట్టడం ఇమ్రాన్ ఖాన్ని. తర్వాత ఫయాజ్ హమీద్ ఎప్పుడైతే అసీం మునీర్ని వీళ్ళు అపాయింట్ చేశారో అప్పుడు ఫయాజ్ హమీద్ ఆ రోజే ఆయన రిజైన్ చేయడం,
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకా 4 నెలలు ఆయనకు సర్వీస్ ఉన్నా కానీ కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అప్పుడే అరెస్ట్ చేయవలసింది, కానీ చేయలేదు. పాకిస్తాన్లో ఒక అన్రిటన్ లా ఏంటంటే ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు. వాళ్ళు ఎటువంటి కేసుల్లో ఉన్నా, పెద్ద పెద్ద కరప్షన్ కేసుల్లో ఉన్నా, మర్డర్ కేసుల్లో ఉన్నా, ఇంకా ఇతరత్ర ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఏ కేసులో ఉన్నా కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉండదు. ఏ కోర్టు వాళ్ళ మీద జడ్జిమెంట్స్ ఇచ్చినా సైన్యం వాళ్ళ వెనకాల ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఆ జడ్జిమెంట్స్ ఏమి పని చేయవు. అటువంటిది మొదటిసారి ఇంత పెద్ద ఆర్మీ వాళ్ళని అరెస్ట్ చేయరు, పొలిటీషియన్స్ని వదలరు. అంతే కదా? కరెక్ట్, అంతే. అంటే అఫ్ కోర్స్ ఆర్మీ వాళ్ళు జియా ఉలక్ లాంటి వాడిని చంపేయడం జరిగింది, అది వేరే ఇష్యూ. బట్ కోర్టులో ప్రాసిక్యూషన్ అనేది జరగదు. ఫర్ ఇన్స్టెన్స్ జనరల్ ముషర్రఫ్ వ్యతిరేకంగా దేశ విద్రోహ చట్టం కేసు నడిచింది. ఒక ప్రధాని తీసేయడం, ఎన్నుకోబడ్డ ప్రధాని తీసేయడం, ఒక ఫోర్స్ఫుల్గా ఆ దేశాన్ని కంట్రోల్ అధీనంలో తీసుకోవడం, ఈ కేసు జడ్జిమెంట్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ఇతను ఉరి తీయాలి అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అంతేకాదు వీధుల్లో ఇతన్ని లాక్కుని వెళ్ళాలి అని చెప్పి జడ్జి రాశాడు. సరే, ఆయనకి ఏం అవ్వలేదు కదా, ఈ కోర్టులను మేనేజ్ చేసుకుంటారు, కోర్టులు మేనేజ్ చేయలేకపోతే కనుక జడ్జిలను లేపేస్తారు వీళ్ళు, కాబట్టి ఆర్మీకి ఏం అవ్వదు. అటువంటి దేశంలో ఫయాజ్ హమీద్ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ మాజీ ఐఎస్ఐ అధికారిని వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కానే కాదు. ఈరోజు ఫయాజ్ హమీద్ని అరెస్ట్ చేశారంటే రేపటి రోజు ఆర్మీలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. రేపు అసీముని రిటైర్ అయ్యాక అసీముని కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే మనం ఎవరు ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసుకోకూడదు అన్నటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. అంతేకాదు ఇంకా 3 సీనియర్ రిటైర్డ్ జనరల్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎవరో ఇంకా పేర్లు వాళ్ళు బయట వెల్లడి చేయలేదు, కానీ బహుశా ఫయాజ్ హమీద్తో కలిసి వీళ్ళు పనిచేశారు అని మనకు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే పాకిస్తానీ సైన్యంలో ఒక విధమైన చీలిక వచ్చింది. మనకు ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తున్న వర్గం ఒకటి ఉంటే, ఇమ్రాన్ ఖాన్ని అపోజ్ చేస్తున్న వర్గం ఒకటి ఉన్నది. అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వర్గంలో ఉన్నారు. ఫయాజ్ హమీద్ లాంటి వాళ్ళందరూ ఇమ్రాన్ ఖాన్ని సమర్థించేటువంటి వర్గంలో ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఈ చీలిక రావడం అన్నది పాకిస్తాన్ సైన్యంలోనే ఒక విధమైనటువంటి అంతర్కలహాలకు సూచనగా మనం చూడాలి. అతన్ని ఇప్పుడు కోర్ట్ మార్షల్ చేస్తారని అంటున్నారు. కోర్ట్ మార్షల్ చేసి మరి అతనికి ఎటువంటి శిక్ష వేస్తారో మనకు తెలియదు. బహుశా ఆయనకు ఉరి శిక్ష వేయడమో ఇటువంటి ఏదైనా పెద్ద కఠినమైన శిక్షలు వేస్తే మరి మిగతా ఆర్మీ సైనికుల పరిస్థితి ఏంటి, మిగతా కమాండర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి కమాండర్లు వాళ్ళకు భయం పట్టుకుంటుంది కదా, రేపు మేము కనుక రిటైర్ అయిన తర్వాత మమ్మల్ని కూడా ఇలా జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే మా పరిస్థితి ఏంటి? అటువంటప్పుడు వాళ్ళు ఏమైనా ఒక విధమైనటువంటి విద్రోహం తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తాయా? కాబట్టి పాకిస్తాన్ చాలా సెన్సిటివ్ సిచ్యుయేషన్లో ఉన్నది ఈరోజు. ఓకే, ఈ అరెస్ట్ల వల్ల మరి సైన్యంలో సైనిక అధికారులలో ఎటువంటి ఒక విధమైనటువంటి భయాందోళనలు రాబోతున్నాయో ఇవన్నీ కూడా రాబోయే 1-10 రోజుల్లో మనకు తెలుస్తాయి. ఇది మాత్రం ఒక విధమైనటువంటి మేజర్ సెట్ బ్యాక్ వాళ్ళ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి. ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తున్నదే వాళ్ళ ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. వాళ్ళ యొక్క ఐక్యతనే ఇంతకాలం పాకిస్తాన్ని వాళ్ళు ఒక గుప్పెట్లో పెట్టుకోగలిగారు. వాళ్ళలో చీలిక వచ్చిందంటే ఆ దేశం పరిస్థితి ఏమవుతుంది? చాలా ప్రశ్నార్థకంగా ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఏ దిశగా వెళ్తుందో అప్పుడు మనం దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకుందాం. ఓకే సార్. సరే, ఒకసారి యూకేకి వెళదాం. యూకేలో ఇప్పటికే అన్రెస్ట్ ఉంది. అక్కడున్న ఇమిగ్రెంట్స్కి అదేవిధంగా లోకల్స్కి మధ్య విపరీతమైనటువంటి ఒక అస్థిర వాతావరణం కనబడుతోంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యుద్ధాన్ని తలపించే విధంగానే ఉంది. ఒకరికొకరికి అసలు పచ్చగడ్డు వేస్తే భగ్గుమన్నట్టుగా అక్కడ వాతావరణం ఉంది. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విషయంలో. అండ్ ఇప్పటికే లేబర్ పార్టీ ప్రభుత్వం రావడము, అండ్ ఈ ప్రభుత్వం కీర్ స్టామర్ తను మొన్నటి రైట్స్ని హ్యాండిల్ చేసిన విధానము, అదే సమయంలో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ట్వీట్స్ వరద, అసలు ఆల్మోస్ట్ ఆయన చాలా ప్రశ్నలు, చాలా ట్వీట్స్ చేయడము, అసలు ఇట్లా ఇది కాదు హ్యాండిల్ చేసే విధానం అనడము, కీర్ స్టామర్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మామూలుగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఈ వెస్ట్ నుంచి వింటూ ఉంటాం, మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. బట్ అక్కడే ఒక కొత్త చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పుడు కొన్ని వార్తాపత్రికల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందులో ఏంటంటే సోషల్ మీడియా హ్యాండిల్స్లో వస్తున్నటువంటి ఏదైతే పోస్టులు కానీ వీటి విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళ లాస్నే మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో లీగల్ బట్ హార్మ్ఫుల్ కంటెంట్ విషయంలో
మనము కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. లీగల్ బట్ హార్మ్ఫుల్, ఇది ఒక కొత్త పదం ఇప్పుడు వచ్చింది. అసలు ఇది ఏంటిది, దీని ఉద్దేశం ఏంటి, అండ్ యూకే ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద మీ విశ్లేషణ ఏంటి? అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇక్కడ కూడా వెస్ట్ అంతా కూడా హిపోక్రటిక్గానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి, దే కాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది లేబర్ ప్రభుత్వం కదా, లెఫ్ట్ లిబరల్స్ అంటున్నారు. మేము ఎంత లిబరల్, ఎవరైనా ఈ దేశంలోకి ఇల్లీగల్గా వచ్చినా కానీ కూడా వాళ్ళని మేము శరణిస్తున్నాము, వాళ్ళని కాపాడుతాము మేము, కాబట్టి వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించము, మేము అంత లిబరల్ని చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళ దేశస్తులు వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కనుక వాళ్ళ పట్ల మీకు ఎందుకు అంత అసహనత ఉంది మీకు? సో నిజంగా మీరు లిబరల్సా? కానీ కాదు. అంటే మీరు ఒక అల్ట్రా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక అజెండాని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఎవరైనా ఏ దేశంలోనూ ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా పాలించేది ఒక ప్రభుత్వం ఉండాలి, ఇది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారు. అటువంటి ప్రభుత్వం అంటూ ఏర్పడితే వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద అధికారం, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటంటే కనుక మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు హరిస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్మరు. వాళ్ళే చెప్తే అది మీరు పాటించాలి, కానీ మీకు స్వతంత్రంగా వేరే ఆలోచనలు ఉంటే కనుక దాన్ని వాళ్ళు సహించరు. వాళ్ళు అదే భావజాలం ఈరోజు సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ పార్టీ, లేబర్ పార్టీ యూకేలో అది చూపిస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు తీసుకురాబోయే చట్టంలో లీగల్ బట్ హార్మ్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్, అది చట్టబద్ధం అయితే నీకేంటి ప్రాబ్లం? అది ఇప్పుడు చట్టబద్ధంగా ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాలో అమెరికన్ ఫ్లాగ్ని స్త్రీలు బికినీలుగా వేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అది తప్పు లేదు, నేరం కాదు. అండర్వేర్గా వేసుకోవచ్చు, అది తప్పు కాదు, ఇది లీగల్. కానీ ఇది హార్మ్ఫుల్. మీరు ఫ్లాగ్ని మీరు అగౌరవపరుస్తున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తానంటే చట్టం ఒప్పుకుంటుంది కదా, అది హార్మ్ఫుల్లా లేదా మీరెవరు నిర్ణయించడానికి? ఇటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు జెండా, భారతదేశంలో మన ఇంట్లో మన జెండా ఆవిష్కరించుకోవచ్చు చట్టబద్ధంగా, ఇది ఓకే. కానీ నేను ఏదో ఒక ముస్లిం బస్తీలో ఉన్నాను, నువ్వు భారతీయ జెండా వేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు, ఇది హార్మ్ఫుల్ అని నిన్ను అరెస్ట్ చేస్తానంటే ఏమైనా అర్థం ఉందా? చట్టం ఒకటి చెప్తున్నప్పుడు చట్ట ప్రకారంగా నేను ఏదైనా మాట్లాడితే చేస్తే నాకు చట్టం నాకు ఎదుటివాడి హార్మ్ఫుల్ అయితే కనుక ఇది మళ్ళీ లయబుల్ అంటే చట్టాన్ని కంప్లీట్గా తిరగరాసి చట్టంలో నాకు ఇచ్చిన అధికారాలు నాకు లేవు అని చెప్తూ ఈ చట్టం తీసుకొస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా? ఇది వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు లెక్చర్ ఇస్తారు. ఇక్కడ రైతుల ఉద్యమం కావచ్చు, లేదా మనకు సిఏ ఉద్యమాలు కావచ్చు, దాంట్లో మనం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని మనకు వీళ్ళు మారల్ లెక్చర్స్ ఇస్తారు. ఇటువంటి దేశం అక్కడ. ప్లస్ కేర్ స్టార్మర్ ఏం చేశాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అల్ట్రా రైట్ వింగ్ థగ్స్ అన్నాడు ఆయన. పామర్ నార్మల్ వైట్ స్కిన్ బ్రిటిషర్స్ వీధుల్లోకి వచ్చి వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు, వాళ్ళని రైట్ వింగ్ థగ్స్ అని ఎలా అంటున్నావు నువ్వు? వాళ్ళు నీ పౌరులే కదా, నీ పౌరులు వాళ్ళు ప్రొటెస్ట్ చేసే అధికారం లేదా? నువ్వేమో భారతదేశంలో ప్రొటెస్ట్ చేయడానికి అధికారం మీరు హరిస్తున్నారు, వాళ్ళని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయనివ్వండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నావు, కానీ నీ దేశంలో ప్రొటెస్ట్ చేస్తే మాత్రం దాన్ని నువ్వు సహించవు. ఈ వీళ్ళ అసహిష్ణుత అంతా వాళ్ళ దేశంలో ఏమైనా వాళ్ళకి వ్యతిరేకంగా జరిగితే కనుక ఇవన్నీ చూపిస్తారు. ప్రపంచంలో ఇంకెక్కడ జరిగినా వాళ్ళకి పట్టదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జస్టిన్ ట్రూడో ఇక్కడ రైతు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని సమర్థిస్తూ చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే వాళ్ళ ట్రక్కర్స్ అజిటేషన్ వచ్చినప్పుడు ఎంత నిర్దాక్షిణ్యంగా కఠినంగా వ్యవహరించాడో మనం చూసాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి, వాళ్ళ సోషల్ సెక్యూరిటీలు కట్ చేసి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విపరీతమైనటువంటి చర్యలు తీసుకున్నాడు ఆయన. సేమ్ థింగ్ కేర్ స్టార్మర్ కూడా చేస్తున్నాడు. అంటే మేము చెప్పేది నీతి, మీరు చెప్పేది బూతు. సో ఎంత హిపోక్రసీ, అంత హిపోక్రసీ. అందుకే నేను మొదటి ఫస్ట్ వర్డ్ చెప్పింది అది హిపోక్రసీ అని చెప్పాను. వెస్టర్న్ హిపోక్రసీ, ఎస్పెషలీ లెఫ్టిస్ట్ హిపోక్రసీ, ఇది చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతోంది యూకేలో ఈరోజు. యాక్చువల్లీ ఇందులో ఒక కీలకమైన ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్. యాక్చువల్లీ అందులో ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కొంతమంది బాగా డబ్బు సంపాదించిన వ్యక్తులు కూడా ఇక్కడ సేఫ్గా లేదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే జిమ్ రాట్క్లిఫ్ అనే వ్యక్తి, ఆయన ఓనర్ ఆఫ్ మాంచెస్టర్ యునైటెడ్, బిలియనీర్
ఆయన చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ఆఫీస్ ముందటనే ఒకటి వాచ్ కోసమని వాడిని చంపేశారు, సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది అది. సో నేను వాచ్ పెట్టుకోవడమే నాకు భయంగా ఉంది, ఎక్కడికైనా పోవాలంటే నాకు కూడా భయం వేస్తోంది. యూకే ఇంతకు ముందు ఉన్నంత సేఫ్ ప్లేస్గా ఇప్పుడు కనిపించట్లేదు అనేది ఆయన ఒక సందేశం. సో ఇట్లా చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. యూకేలో నిజంగా సేఫ్టీ గురించి యూకేలో ఒక ఇంత పెద్ద చర్చ జరగడం అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే యూకే ఒకటే కాదు, ఆయన సరే లండన్లో ఉన్నాడు, లండన్కి సంబంధించి ఆయన స్పందించడం మనం చూసాం. మనం లండన్ యాక్చువల్లీ ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. కరెక్ట్. టూరిస్టులు విపరీతంగా వస్తారు అక్కడికి. సో ఇప్పుడు రక్షణ లేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే సురక్షితంగా వాళ్ళు లేరు అని వాళ్ళు అనుకుంటుంటే కానీ టూరిస్టుల పరిస్థితి ఏంటి? ఈరోజు ప్యారిస్ పరిస్థితి ఏంటి? ఈరోజు బర్లిన్ పరిస్థితి ఏంటి? అవును. ఈరోజు మ్యూనిక్ పరిస్థితి ఏంటి? మనకు చూస్తే కనుక యూరోప్లో ఎన్నో మేజర్ సిటీస్లో మనకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. అమెరికాలో అదే పరిస్థితి. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో సాయంత్రం 5 తర్వాత మనం ఎవరు కూడా అక్కడ సంచరించలేనటువంటి పరిస్థితి. సో కాల్డ్ హోమ్లెస్ అంటామా, థగ్స్ అంటారు వాళ్ళు, స్ట్రీట్ థగ్స్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విపరీతంగా వచ్చారు, ఎందుకంటే అది బ్లూ స్టేట్, అది కాలిఫోర్నియా. వీళ్ళు కూడా వచ్చేసి అక్కడ సెటిల్ అవడంతో 5 కాగానే మీరు వెళ్ళారంటే మీరు వాళ్ళు ఓపెన్గా వచ్చి మిమ్మల్ని దొంగతనం చేసి మీరు ఏమైనా తీసుకువెళ్తే పోలీస్ మీ రక్షణకు రాదు. మహా అంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళు ఏదో ఎన్వైపీడీ బ్లూస్ అని వీళ్ళు సిరీస్ చేస్తారు, ఎలా న్యూయార్క్ పోలీస్ ఎలా పెద్ద పెద్ద క్రైమ్స్ని క్రాక్ చేసింది అని చెప్పి చాలా అద్భుతంగా సిరీస్ చూపిస్తారు. మనం అందరం పిచ్చివాళ్ళలా చూస్తాం, ఆ సిరీస్ అంతా కూడా చూస్తాం. నిజంగా కూడా పోలీసులు ఈ క్రైమ్స్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు, జరిగిన క్రైమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నారు సార్, నిజానికి ఒకవేళ ఆపాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇస్లామోఫోబియా అనేది ఇంకా పెద్ద చట్టం, అది నిజానికి చాలా సీరియస్గా మారింది కదా. రేపు పొద్దున ఒకవేళ ఏదైనా తేడా కొడితే వాళ్ళని ఇస్లామోఫోబిక్గా వాళ్ళని చేస్తే కనుక సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు రెస్పాండ్ అవ్వట్లేదు పోలీసు అధికారులు అనేది ఒక వ్యక్తి చెప్తున్నమాట. కరెక్ట్, అబ్సల్యూట్లీ. విక్టిమే ఒక ఎవరైతే యాక్చువల్గా పీడించబడ్డాడో అతనే పీడితుడుగా వాళ్ళు సృష్టించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అక్కడ. అవును. సో చాలా దారుణమైన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నేను గూగుల్లో పనిచేస్తున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడే పరిస్థితి దారుణంగా ఉండింది. ఇప్పుడు ఇంకా అక్కడ మా పిల్లలు ఎవరైతే ఇక్కడ నుంచి మనకు భారతదేశం నుంచి తీసుకెళ్ళామో అక్కడ కాన్ఫరెన్స్కి, మేము కొంతమంది మేనేజర్లు సెక్యూరిటీగా నిలబడి వాళ్ళని ఏం లేదు, ఇక్కడ నుంచి మేమున్న హోటల్కి ఎదురుగా 4 బిల్డింగ్స్ దూరంలో ఒక పాకిస్తానీ థాయ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వీళ్ళు భోజనం చేయాలి. వాళ్ళకి ఈ భోజనం నచ్చలేదు, అక్కడికి వెళ్ళాలి. 4 బిల్డింగ్లు దూరం, అక్కడ మేము సెక్యూరిటీగా నిలబడ్డాం. మేమందరం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పుడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 2007-8 ప్రాంతంలో చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇన్ఫ్యాక్ట్ వీడియోస్ మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు బ్రూక్లీన్ కావచ్చు, లేదా మనకు బ్రాంప్టన్, అఫ్కోర్స్ కెనడాలో ఇటువంటి చాలా ప్రాంతాల్లో వీడియోస్ వస్తున్నాయి మనకి. ఆ ఊర్లో వెళ్ళలేరు. ఈజ్ దిస్ యుఎస్ ఆర్ ఈజ్ దిస్ థర్డ్ వరల్డ్ అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. ఓకే, ఆఫ్రికాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి. సెక్యూరిటీ లేదు ఎవరికి కూడాను. ఇంట్లో వచ్చి వాడు దొంగతనం చేస్తే కనుక పోలీస్ మిమ్మల్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమంటున్నారు. ఆ పరిస్థితులు ఈరోజు అక్కడ వెస్ట్రన్ దేశాల్లో తయారయ్యాయి, థ్యాంక్స్ టు ది సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ భావజాలం. ఇది లెఫ్ట్ లిబరలే కాదు, ప్రపంచాన్నంతా కూడాను వాళ్ళు ఒకటే ప్రభుత్వం, ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి అన్నటువంటి ప్రాజెక్ట్ దృష్ట్యా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్ సార్. మరొక వైపు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళదాం. డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ, ఇది సంచలనంగా కనిపిస్తోంది. 2 గంటలు, సుమారు 2 గంటల పైచిలుకు ఇంటర్వ్యూ ఇది. ఎక్స్ వ్యవస్థాపకులైనటువంటి ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి అనేక అంశాలు. డొనాల్డ్ ట్రంప్ చాలా అద్భుతంగా ఎలాన్ మస్క్ని ప్రైజ్ చేశాడు. ఈసారి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. అండ్ ఎలాన్ మస్క్ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ గురించి ఒకసారి మీరు వివరిస్తారా? అంటే దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎక్స్ క్రాష్ అయిపోయింది. అవును, ఎక్స్ క్రాష్ అయింది. అది మేజర్ ఇష్యూ. అది ఎలా జరిగింది అన్నది పెద్ద ఇష్యూ. అది మరి అదే పనిగా చేయించారు ఎవరైనా? ఖచ్చితంగా. అతనికి పాపులారిటీ రాకూడదని. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే ఎనీవే రికార్డ్ ఉంటుంది తర్వాత వినొచ్చు అన్నారు. కానీ రికార్డింగ్ వినడం ఒకటి, లైవ్గా చూడడం ఒకటి, ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్. సో లైవ్గా క్రాష్ అవడంతో ఇది ఒక పెద్ద నెగిటివ్ మెసేజ్ వెళ్ళింది ఫస్ట్. సో డీప్ స్టేట్ ఎలా పనిచేస్తోంది, డెమోక్రాట్స్ యొక్క కెపాసిటీ ఎలా ఉంది,
హై టెక్నాలజీ ఇండస్ట్రీలో వాళ్ళ పెనిట్రేషన్ ఎలా ఉంది. ఈయన ఎక్స్ని కొనుక్కున్నాడు ఈయన ఎలాన్ మస్క్, కానీ వెనక బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని హోస్ట్ చేయడానికి నెట్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర క్లౌడ్ కావచ్చు, ఎక్కడి నుంచి ఇవన్నీ హోస్ట్ అవుతాయో అవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అదే పనిగా చేశారా అంటే ఒక మెసేజ్ పంపిస్తున్నారు, మీరు మమ్మల్ని దాటి మీరు ఏం చేయలేరు అన్నటువంటి మెసేజ్ వెళ్ళిందా? ఇటువంటివన్నీ కూడా ప్రశ్నలు పుడుతున్నాయి అక్కడ. సో ఎలాన్ మస్క్ కూడా దీన్ని పెద్ద సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం మేము, ఏమైందో చూస్తాం మేము అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం కూడాను డెమోక్రాట్స్ చేతిలో ఉన్నది అర్థం చేసుకోవాలి. సో రెండవది, సరే ఎలాన్ మస్క్ తనే స్వయాన చాలా కాలం వరకు డెమోక్రాట్ సపోర్టర్గా ఉండేవాడు. ఈసారి కంప్లీట్గా అతను డెమోక్రాట్స్కి వ్యతిరేకంగా ఉన్నాడు. సరే డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు ఆయన ఎండోర్స్ చేశాడు కానీ గతంలో చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ని ఎండోర్స్ చేయకపోయినా డొనాల్డ్ ట్రంప్ భావజాలాన్ని ఏకీభవించాడు చాలా ఇష్యూస్లో. ఫర్ ఇన్స్టెన్స్ బార్డర్కి సంబంధించింది తనే స్వయాన బార్డర్కి వెళ్ళి వీళ్ళు ఎలా దాటి వచ్చేస్తున్నారు, పోలీసు ఎలా ఆపట్లేదో వీడియోలు తీసి అతను తనే స్వయాన ఎక్స్లో పెట్టాడు అతను. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూలో కూడాను డొనాల్డ్ ట్రంప్ని మెచ్చుకున్నాడు అతను. నీ యొక్క ఐడియాలజీస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయని చెప్పి మెచ్చుకోవడం. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా మ్యూచువల్గా నువ్వు నన్ను ఎండోర్స్ చేసినందుకు చాలా సంతోషం అని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. సో దాంట్లో చాలా కీలకమైనవి. ఫర్ ఇన్స్టెన్స్ రెసిషన్, వాళ్ళ దేశంలో చాలా పెద్ద ఎత్తున రెసిషన్ రాబోతున్నది, దాన్ని ఎకానమీ ఎలా హ్యాండిల్ చేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన విజన్ చెప్పడము. అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా ఒక ఐరన్ డోమ్ నేను సృష్టిస్తాను ఇక్కడ అని చెప్పడము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బార్డర్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా నేను చాలా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడము. చైనాకు వ్యతిరేకంగా ఆయన చేయవలసినటువంటి చర్యలు నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటానని చెప్పడము. ఇటువంటివి ఎన్నో అంశాలలో నార్మల్గా డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి ఐడియాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే, అదే ఆయన చెప్పడం జరిగింది. కమలా హ్యారిస్ని ఎక్స్పోజ్ చేస్తూ అని చాలా విపరీతంగా మాట్లాడడం జరిగింది. కమలా హ్యారిస్ కనుక గెలిచి వస్తే ఇంక ఈ దేశంలో బిజినెస్ అంటూ ఉండదు, ఇది నాశనం అయిపోతుంది ఈ దేశం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సరే ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో కొంత సత్యం లేకపోలేదు. ఎందుకంటే కమలా హ్యారిస్ ఈ యొక్క లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం ఆవిడ కనుక ఏర్పాటు చేసిందంటే బిజినెస్కి వ్యతిరేకంగా ఉంటుంది. అది బిజినెస్లన్నీ కూడాను వాళ్ళలో ట్యాక్సులు ఎక్కువ పెంచడం కావచ్చు, ఈ ఉచితాలు ఎక్కువ ఫోకస్ చేయడం కావచ్చు, ఈ వస్తున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించడానికి ఇంకా ఎక్కువ ట్యాక్సులు పెంచడం కావచ్చు, లేదా అప్పులు చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ చేస్తే కనుక అమెరికా ఇంకా చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. ఇవే ఈ అంశాలే ఆయన చెప్పడం జరిగింది. అది ఇతరత్ర ప్రపంచంలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, ఇరాన్కి సంబంధించి మాట్లాడారు. అవును, ఇరాన్ నేను ఉన్నప్పుడు వాళ్ళకంత స్టీన్ లేదు, వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు మేమంటే. ఈరోజు చూడు ఇరాన్ ఎట్లా బెదిరిస్తోందో, దానికంతా కారణం బైడెన్ యొక్క ఫెయిల్యూర్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇజ్రాయెల్కి నేను ఎలా సపోర్ట్ చేస్తాను, ఇవన్నీ చెప్పడం జరిగింది. అది కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక ట్రంప్ మనకు తెలియని విషయాలు ఏమీ ఆయన చెప్పలేదు. కాకపోతే ఆయన మెసేజింగ్ అన్నది మిగతా మీడియా, ఫర్ ఇన్స్టెన్స్ సిఎన్ఎన్ కావచ్చు, లేదా మనకు వాళ్ళ ఫేస్బుక్ కావచ్చు, ఇటువంటి గతంలో ఉన్నటువంటి ట్విట్టర్, వీళ్ళందరూ కూడా ఆయన మెసేజ్లు ముందుకు వెళ్ళనివ్వకుండా సెన్సార్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలాన్ మస్క్ తోటే స్వయాన మాట్లాడడంతో దానికి ఎక్స్పోజర్ వచ్చింది. ఆయన యొక్క భావజాలం, ఆయన యొక్క ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇప్పుడు పబ్లిక్ స్పేస్లో ఆయన తీసుకురాగలిగారు, ఎఫెక్టివ్గా తీసుకురాగలిగారు. కరెక్ట్. బట్ అయినా కానీ కూడా ఈరోజు కమలా హ్యారిస్ ఓవరాల్గా చూస్తే కానీ ఆవిడే లీడ్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టాసప్ స్టేట్స్ అంటారు కదా, ఏవైతే మనకు న్యూట్రల్ స్టేట్స్ ఉన్నాయో, అది రిపబ్లికన్స్ సైడ్ అయినా ఓటు వేయచ్చు, డెమోక్రాట్ సైడ్ అయినా ఓటు వేయచ్చు. స్వింగ్ స్టేట్స్లో అంతా కూడాను ఆవిడే ఇప్పుడు ఆధిక్యంలో వస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఇది ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం ఉండదో మనకు తెలియదు. ఆవిడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఆవిడ క్యాంపెయిన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ రోజు దాకా ఆవిడ ఒక్క పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ చేయలేదు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా వ్యక్తం చేస్తుంది. ఎవరికి ఇంటర్వ్యూ లేదు, టైంకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వరందంట, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్స్పోజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే దానికి దగ్గర సమాధానం లేదు. ఆల్రెడీ ఒకరెవరో మధ్యలో ఆడియన్స్ నుంచి 1-2 ప్రశ్నలు వేస్తే ఆవిడ ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. మనకు సైబర్ సెక్యూరిటీ గురించి ఏదో అడిగారు వాళ్ళు, ఏదో చెప్పింది క్లౌడ్ మన ఆకాశంలో మబ్బుల్లో ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టింది. అంటే క్లౌడ్ అంటే ఆవిడకి ఒక ఫామ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, దాన్ని క్లౌడ్ అంటారన్న విషయం ఆవిడకి తెలియదు. సో అటువంటి వ్యక్తి. అలాగే రెసిషన్ గురించి మాట్లాడితే అవర్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్, గ్రాసరీస్ ఆర్ గోయింగ్ అప్,
కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, ఏదో అవుతోంది కాబట్టి దీన్ని రెసెషన్ అంటారు, అలాంటిది ఏదో చెప్పింది ఆవిడ. అంటే బేసిక్స్ కూడా ఆవిడకి తెలియదు. అందుకనే ఆవిడ భయపడుతోంది. ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తే కనుక వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎక్స్పోజ్ అవుతామని. ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్పోజ్ అయిపోయారో మనకు తెలుసు. అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి అవాయిడ్ చేస్తుంది ఆవిడ. రెండవది, రిహర్సల్ చేసుకొని ప్రతి స్టేట్లో ఆవిడ స్పీచ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. నేను ఏదో మెక్డొనాల్డ్స్లో పనిచేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ చెప్పడం. తర్వాత మీ స్టేట్ నుంచే ప్రెసిడెన్సీకి దారి వస్తుంది అని ప్రతి స్టేట్లో చెప్తోంది ఆవిడ. ఇవన్నీ కూడా రిహర్సల్ చేసి చెప్తోంది ఆవిడ. కాకపోతే ఆవిడని కనుక ఇండిపెండెంట్గా ఎవరైనా ప్రశ్నిస్తే బహుశా ఆవిడ దగ్గర సమాధానం లేవు, ఆవిడ సబ్జెక్ట్ కూడా లేదు, అందుకనే ఆవిడ దీని నుంచి పారిపోతుందని మనకు అందరూ చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. చైనాకి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. అండ్ ఇంకొకటి ఉంది యూఎస్కి సంబంధించి, అరుణ్ యోగిరాజ్కి వీసా ఇవ్వని అంశము. మన అయోధ్య రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించినటువంటి వ్యక్తి, ఆయనకి యుఎస్ వీసా నిరాకరించింది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ రూల్స్ ప్రకారమే జరిగిందా, ఇది ఏమైనా ఇంకా నిజంగా దీన్ని సీరియస్గా చూడాల్సిన అవసరం ఉందా? నిజంగా మనకు తెలియదు ఎందుకు రిఫ్యూజ్ చేశారో తెలియదు. చెప్పాలి, కారణం ఇవ్వాలి కదా. ఆయన యాక్చువల్గా కన్నడ సమాజం ఆయన్ని గౌరవించడానికి పిలిచారు ఆయన్ని. ఓకే, దానికి వెళ్ళాలి ఆయన. దానికి వీళ్ళు రిఫ్యూజ్ చేయడం 2 నెలల తర్వాత రిఫ్యూజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆయన రెప్యుటేషన్ తెలుసు మనకు. ఆదిశంకర్ల విగ్రహం ఈయన చెక్కారు. అలాగే ఎన్నో విగ్రహాలు, చాలా అద్భుతమైన కళా సృష్టి ఆయన చేశారు ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన ఎందుకు రిఫ్యూజ్ చేశారు మరి? అంటే రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహం చెక్కినందుకు ఈయనకు వ్యతిరేకంగా ఈ వీసా ఏమైనా నిరాకరించడం జరిగిందా? ఇదే పెద్ద ప్రశ్న ఉన్నది మనకి ఈరోజు. అమెరికా ఆన్సర్ చేయాలి దీనికి. ఓకే, ఎటువంటి వాళ్ళకి మీరు వీసాలు ఇస్తున్నారు? అది వీసా లేకుండా లక్షలాది మంది మీ దేశంలో వస్తుండగా లేనిది ఒక అద్భుతమైనటువంటి శిల్పికి మీరు వీసా ఇవ్వకపోవడం వెనకాల కారణం ఏంటి? రెండవది, ఆయన విగ్రహం చెక్కారు, కానీ ఆ విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టాలని నిర్ణయం యోగిరాజ్ది కాదు కదా, ప్రభుత్వం నిర్ణయించింది, లేదా వాళ్ళ ట్రస్ట్ నిర్ణయించింది. అవును, అయోధ్య ట్రస్ట్ నిర్ణయించింది. సో దానికి ఒకవేళ మీరు దాన్ని కమ్యూనల్ కింద భావించినా కానీ ఈయనకి దానివల్ల ఏంటి? ఆయనకు ఎవరో పైసలు ఇచ్చారు, దాన్ని చెక్ ఇచ్చారు ఆయన, అంతే కదా. ఆయన ప్రొఫెషన్, అది విగ్రహాలు చెక్కడం ఆయన ప్రొఫెషన్. ఆయన మీరు ఎందుకు నిరాకరించారు? సో ఇది ఒక పెద్ద ప్రశ్న నిజంగా. అమెరికాలో ఉన్నటువంటి హిపోక్రసీ, అమెరికాలో ఉన్నటువంటి రేసిస్ట్ భావజాలం, వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది మొరాలిటీ, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నది ఇమ్మోరల్ అన్నది. గతంలో మోదీ గారికి కూడా వాళ్ళు వీసా ఇవ్వలేదు. అవును, ఆయన మీద సుప్రీంకోర్టు కూడా ఆయన ఏం తప్పు చేయలేదు అని నిర్ణయించినా నువ్వు దోషివేరు వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఏ బేసిస్ మీద? అబ్సల్యూట్ హిపోక్రసీ. సో ఇది బ్రిటన్లో హిపోక్రసీ గురించి మాట్లాడాం, ఈరోజు యూఎస్ఏలో హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ చూసినా ఇది క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంటుంది వీళ్ళది. కరెక్ట్. ఇంతవరకు వాళ్ళు ఏది చెప్తే అది చలామణి అయ్యేది. ఇప్పుడు మీడియా వాళ్ళని ఓపెన్గా ప్రశ్నిస్తూ ఉండడంతో వాళ్ళు నిజంగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అదే పని మనం కూడా చేస్తున్నాం. వీళ్ళ హిపోక్రసీని మనం క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము చైనాకు సంబంధించిన విషయము. చైనాలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చైనాను వీడి వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి. సో ఇందులో ఏంటంటే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం చైనా అండ్ భారత్లో ఎట్లా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వెళ్తున్నారు అనేది రాశారు. అందులో చైనాకు సంబంధించి చూసినట్లయితే 2024 సంవత్సరంలోనే 15,200 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ డబ్బున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారని, గతేడాది 13,800 మంది వెళ్ళిపోయారు. దాంతో పోల్చితే ఈ సంవత్సరం పెరిగిందని, 2024లో పెరిగిందని. అండ్ ఇంకొక వైపు భారత్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. భారత్లో కూడా చాలా మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. 5,100 2023లో ఉంటే ఇప్పుడు 4,300 మంది వెళ్ళిపోయారని. సో ఈ అంటే డబ్బున్న వాళ్ళు, బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరూ ధనవంతులు ఎందుకు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు? యాక్చువల్లీ చైనాను వీడి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంది. అది ఎవరికి లాభంగా మారుతోంది? అండ్ భారత్లో ఏం జరుగుతోంది? అంటే ఫస్ట్ చైనా గురించి మాట్లాడామంటే, మనం చైనాలో వాళ్ళ ఎకానమీ చాలా గణనీయంగా దెబ్బతినింది. అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా గణనీయంగా నష్టపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ రియల్ ఎస్టేట్, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రాండే దగ్గర నుంచి కొలాప్స్ అవడంతో దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతిన్నాయి.
ఫర్ ఇన్స్టెన్స్ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, క్రెయిన్స్కి సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కావచ్చు, లేదా ప్లంబింగ్ ఇష్యూస్ కావచ్చు, లేదా అక్కడ సర్వీసింగ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అలైడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి అక్కడ. వాటిలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు. అక్కడ వాళ్ళ నష్టాలని ఏదో షార్ట్ క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మనం. రమారమి ఒక్క నెలలో $3 బిలియన్ వర్త్ ఆఫ్ ఫారెక్స్ క్యాపిటల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని విన్నాం మనం. 2019 కరోనా వచ్చిన తర్వాత 2019 తర్వాత అంటే 2020 నుంచి ఈ రోజు దాకా రమారమి $3 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చైనా నుంచి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. సో ఈ ఒక విధమైనటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు చైనాలో ఉన్నది. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ అంతా చాలా స్ట్రెస్లో ఉన్నది. ఇది ఒక ఎత్తు అయితే, షీ జిన్పింగ్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం ఒక సంవత్సరం క్రితం ఆయన తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి డేటా ఎవరైనా కనుక దాన్ని వాడుకొని దాన్ని ఏదైనా కనుక బయటికి తీసుకువెళ్తే దాన్ని ఒక విధమైనటువంటి స్పై యాక్ట్ కింద వాళ్ళు పరిగణించి వీళ్ళు వాళ్ళ దేశంలో ఏదో ఒక విధమైనటువంటి గూఢాచర్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. అమెరికన్ కంపెనీస్ మీద రైడ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మామూలుగా ఏంటంటే బిజినెస్లో చాలా రిపోర్ట్స్ ఉంటాయి, సర్వేస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఏదో ఈ కోట్ ఈ ప్రాంతంలో నేను అమ్మాలి అనుకుంటున్నాను, నేను ఒక సర్వే చేస్తాను. ఇక్కడ ఎంతమంది మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు, ఎంతమంది వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటారు, లోకల్ డ్రెస్సులు వేసుకుంటారు, వీళ్ళలో ఎంతమంది దీనికి సుముఖంగా ఉంటారు ఈ కోట్ కొనడానికి, ఇవంతా నేను ఒక సర్వే చేస్తాను. సర్వే చేసి సర్వే ప్రకారం నేను నా ప్రోడక్ట్ని డిజైన్ చేసుకొని లాంచ్ చేస్తాను. ఇక్కడ చాలామంది ఎర్ర రంగు ఇష్టపడతారు, ఎర్ర రంగులో షేడ్స్ నేను ఎక్కువ ప్రమోట్ చేస్తాను, బ్లూ గ్రీన్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ ప్రమోట్ చేస్తాను. వీటన్నిటికీ ఒక సర్వే జరుగుతుంది, ఆ డేటా ఉంటుంది. అలాగే ఎన్ని కార్లు కొంటున్నారు, ఎటువంటి కార్లు కొంటున్నారు, ఏ ప్రైస్ రేంజ్లో కొంటున్నారు, కలర్స్ వాళ్ళకి ఏంటి, ఇవన్నీ కూడా సర్వేలు జరుగుతాయి. ఈ సర్వేలన్నిటిని కూడా వాళ్ళని ఒక విధమైనటువంటి గూఢాచర్యం కింద పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సింపుల్ ఇటువంటివి కూడా. సో ఎన్నో ఏవైతే కంపెనీలు అక్కడ ఈ యొక్క సర్వీసెస్, ఈ సర్వీస్ చేయడానికి వీటికి సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భారతదేశంలో కూడా మనం ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగిని మనం చేర్చుకోవాలంటే కనుక అతని బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఇతనికి ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, గతంలో ఇతను ఎక్కడైనా కంపెనీల్లో ఇతను దొంగతనం చేశాడా, ఇతని మారల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇతన్ని మనం తీసుకోవచ్చా వద్దా అని సర్వే చేస్తారు. అటువంటి సర్వే చేసే వాళ్ళని కూడా మా సీక్రెట్స్ మీరు ఎలా తీసుకుంటారని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ కారణాల వల్ల చాలామంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు షాంఘాయ్లో మనకు కూడా ఇక్కడ మాదాపూరు, తర్వాత మనకు కొండాపూర్ ప్రాంతం కావచ్చు, లేదా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ ప్రాంతంలో మనకు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, ఫారినర్స్ కూడా చాలామంది ఉంటారు అక్కడ. అటువంటిది షాంఘాయ్లో ఏదైతే ఈ ఫారినర్స్ ఉండేటువంటి ప్రాంతం ఉందో ఈరోజు వెలవెలలాడుతుంది. అక్కడ ఎవ్వరూ లేరు, ఖాళీ అయిపోయింది కంప్లీట్గా. 15,000 పైచీలకు వీళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కాని వాళ్ళు ఎన్ని వేలలో వెళ్ళారు అర్థం చేసుకోవచ్చు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నదే తక్కువ ఉంటారు, వాళ్ళలో 15,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా కింద ఎంతమంది వెళ్ళి ఉంటారో చూడొచ్చు మనం. సో ఇది భారతదేశంలో కూడా చిన్న అంటే చైనాకు జరిగినంత దారుణమైనటువంటి పరిస్థితి మనకు లేదు, కానీ భారతదేశంలో కూడా వెళ్ళిపోతున్నారు. గత సంవత్సరం 5,000 పైబడి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా 4,000 చిల్లర అంటున్నారు, కానీ సంవత్సరం అయిపోయాక ఎంతమంది వెళ్తారో మనకు తెలియదు. అల్టిమేట్గా ఇక్కడ కూడా ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చట్టాలు లేవు అని మనం కూడా ఒప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంజల్ ట్యాక్స్ అనేది ఈ బడ్జెట్లో ఆవిడ నిర్మలా సీతారామన్ గారు తీసేశారు. అండ్ ఏంజల్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని మీద ట్యాక్స్ చేసేవాడు. అవును, నేను ఏ రేట్లో ఇన్వెస్ట్ చేస్తానో నా ఇష్టం, నాకు వదిలేయాలి కదా. అవును, ఆ డిఫరెంట్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు నువ్వు ఈ రేట్లోనే ఇన్వెస్ట్ చేయాలని. మనం పెట్టుబడి పెట్టిన దానికి అతను నిర్ణయించిన నంబర్కి మధ్యలో తేడా ఉన్న దాని మీద ట్యాక్స్ చేసేవాళ్ళు. అటువంటిది తీసేసింది సార్. కానీ గత సంవత్సరాలు ఉండేవి కాబట్టి భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలని వెళ్ళిపోయారు చాలామంది. అలాగే మనకు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మీద సర్చార్జ్ ఉంది. 50 లక్షల పైబడి మీకు ఆదాయం ఉంటే దాని మీద 10%, ₹1 కోటి పైబడి మీకు కనుక ఆదాయం ఉంటే 15% మీకు కడుతున్నటువంటి ట్యాక్స్ మీద అదనంగా మీరు సర్చార్జ్ కట్టాలి. ఇటువంటివన్నీ భారతదేశంలో కూడా ఉన్నాయి.
అంటే మనకు ఒక విధమైనటువంటి లక్ష్మిని పూజించేటువంటి సంస్కృతి మనది. ధనవంతులే మనం ట్యాక్స్ చేస్తూ మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర పిండడం అన్నది, దానివల్ల చాలామంది వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, మొరీషియసో లేకపోతే కేమన్ ఐలాండ్సో లేదా సింగపూరో ఇటువంటి ప్రాంతాలు వెళ్ళిపోతారు. వాళ్ళ ట్యాక్స్ అక్కడ పెట్టుకుంటారు, రెసిడెన్స్ అక్కడ పెట్టుకుంటారు, బిజినెస్ ఇక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ ట్యాక్సెస్ ఈ దేశం యొక్క ట్యాక్సెస్ పరిధి దాటి వెళ్ళిపోతాయి. కరెక్ట్. దానివల్ల దేశం నష్టపోతుంది. కాబట్టి చైనాలో వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది భారతదేశానికి రావాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే భారతదేశం అన్నది ఒక ఫేవరబుల్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయాలి. ప్రపంచంలో ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దేశానికి రావాలి అని మనం కోరుకోవాలి. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉండాలి అని మనం కోరుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ధనికులకు వ్యతిరేకంగా మనం ఈ పనికిమాలిన కమ్యూనిస్ట్ భావజాలము, సోషలిస్ట్ భావజాలతో వాళ్ళని దూరం చేసుకుంటే మనం నష్టపోతాం. ఈరోజు మనం 7.5-8% పెరుగుదల ఉంది. రేపు ఇది కనుక నిజంగా మనం ఒక ఫేవర్డ్ డెస్టినేషన్ అయ్యి, అది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడదామని చెప్పి అందరూ రావడం మొదలుపెట్టారంటే 10% గ్రోత్ రేట్ చాలా సునాయాసంగా మనం సాధించవచ్చు. కాబట్టి ఈ అన్ఫార్చునేట్లీ ఈ మనకు ఎకానమీకిను తర్వాత పాలిటిక్స్కి ఈ మధ్యలో వ్యత్యాసం అన్నదే మనకు ఈరోజు దెబ్బ కొడుతున్నది. మనం పొలిటికల్ దీని ప్రకారం మీరు కనుక హై నెట్వర్క్ నుంచి చార్జ్ చేయకపోతే చూడు ఇదేమో సూటు బూటుగా సర్కారని మొదలు పెడతారు, లేదా అంబానీ అదానీ సర్కారని మొదలు పెడతారు. అందుకని వాళ్ళని ట్యాక్స్ చేయాలి. అలాగే ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. మనకేమో పేదరికమే నిర్మూలించామని చెప్తూ మనం ఇప్పటికి కూడా ఇంకా ఎందుకు ఉచితంగా ఆహారం ఇస్తున్నాం అందరికీ? పేదరికం లేనప్పుడు ఇంకా ఎందుకు ఇవ్వాలి మీరు? అయినా ఆ స్కీమ్ మన వెనక్కి తీయలేనటువంటి పరిస్థితి. ఉచితాహారం పథకం ఇప్పుడు కూడా నడుస్తుంది. కాబట్టి ఈ ఉచితాలు ఇచ్చేంత వరకు మీకు ట్యాక్సేషన్ ఉంటుంది. హై ట్యాక్సేషన్ ఉన్నంత వరకు వాళ్ళు రారు. సో దీన్ని పొలిటికల్ ఎకనామిక్స్లో మరి పాలిటిక్స్ ఉండకూడదు, ఎకానమీ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్. అందుకని చైనాలో కూడా అది దారుణమైన పరిస్థితి. భారతదేశంలో అంత పెద్ద ఎత్తున లేదు, కానీ మనకు కూడా 5,000 మంది ఒక సంవత్సరంలో వెళ్ళిపోయారంటే చిన్న విషయం కాదు. రైట్ సార్, ఇంకొకసారి థాయిలాండ్ సంబంధించిన వార్త ఉంది సార్. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ శ్రేతా థవిసిన్ తనని తీసివేస్తూ ఆయనని రిమూవ్ చేస్తూ అక్కడి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఎందుకు ఇచ్చింది, దాని వివరాలు ఏంటి ఒకసారి? ఇప్పుడున్న ఆయన సంవత్సరం క్రితం అనుకుంటాను ఆయన ప్రైమ్ మినిస్టర్ అయింది, ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకసారి వివరాలు చెప్తారా? థాయిలాండ్లో చాలా ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఉంటుంది. అది పేరుకు డెమోక్రసీయే, కానీ అక్కడ రాచరికం ఉంది. రాజు ఆర్మీ వాళ్ళిద్దరు ఏది నిర్ణయిస్తే అవి జరుగుతాయి. వాళ్ళిద్దరికి కాకుండా ఎవరైనా పాపులర్గా ప్రజల్లో చాలా ఒక విధమైనటువంటి గౌరవాధికారాలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే కనుక అతన్ని అక్కడ పవర్లో లేకుండా చేసేస్తారు వాళ్ళు. ఎంతోమంది ప్రధానమంత్రులు వీళ్ళు తీసేస్తారు. ప్రతి ప్రధానమంత్రి లిటరల్గా అక్కడ కొంత పాపులారిటీ వచ్చిందంటే అతన్ని ఏదో విధంగా తీసేయడం అనేది మనం చూస్తున్నాం. 2006లో వచ్చేసి తక్షణ్ షెనవత్రా అన్నటువంటి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఆర్మీ కూలో అతన్ని తీసేశారు. గత సంవత్సరం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని ఆయన పార్టీని డిస్మాంటిల్ చేసేశారు, పార్టీని ఇల్లీగల్గా చేసేశారు. ఆయన మెజారిటీ ఆయనకు ఉన్నది, అయినా కానీ ఆయన్ని ప్రధానమంత్రి అవ్వకుండా ఆపేశారు ఆయన. సో ఇటువంటిది ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఈయన డిస్మిస్ చేయడానికి కారణం ఏం చెప్పారంటే కోర్టు, ఈయన ఒక క్యాబినెట్లో ఒక మంత్రిని అపాయింట్ చేశారట. ఆ మంత్రికి ఏదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందట. ఓకే, అపాయింట్ చేయగానే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పగానే ఆ మంత్రిని తీసేయడం కూడా జరిగింది. అయినా కానీ ప్రధానమంత్రిని ఒక విధమైనటువంటి అసాంఘికమైనటువంటి చర్య చేసినందుకు అతను తీశారు. దీనికి ఏం లెక్కపత్రం లేదు, అర్థం పర్థం లేకుండా ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళవి థాయిలాండ్లో. ఇప్పుడు తక్షణ్ షెనవత్రా కుమార్తె 37 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన రెండవ కుమార్తె, ఆఖరి కుమార్తె, ఇప్పుడు ఆవిడ ప్రధాని కాబోతోంది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది అది కూడా ప్రశ్నే. సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాల కంటే ఎవరు ఉండలేకపోతున్నారు అక్కడ డెమోక్రసీ అనేది లేదు. ఎటొచ్చి అది ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. తర్వాత మనకు అమెరికా సపోర్ట్ చాలా ఉన్నది అక్కడ, పెట్టుబడులు చాలా ఉన్నాయి అక్కడ, ఇండస్ట్రియలైజేషన్ బాగా అయింది అది. కాబట్టి దాన్ని ఎవరు ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. ఒక రివాల్వింగ్ చైర్ అంటారు కదా, చైర్లో తిరగంగానే ఒక మనిషి ఉంటారు, వాడు వెనక్కి తిరిగి మళ్ళీ ముందు రాగానే వేరే కొత్త మనిషి. రివాల్వింగ్ డోర్, రివాల్వింగ్ చైర్ అన్నది అక్కడ థాయిలాండ్లో గత చాలా సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. మరి చూద్దాం, మరి ఈవిడ పాపం ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం మనం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము, ఇంకా అనేక అంశాలు మీరు మాట్లాడుతూ ఉంటే మా వినాలనే ఉంటుంది. బట్ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.
సో చూసారు కదా, ఈ వారం గ్లోబల్ రౌండప్లో అనేక విషయాలు మనం డిస్కస్ చేసాం. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు www.nhprime.in ఈ వెబ్సైట్లో మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది ఒక ఎన్హెచ్ యాప్ లాగా కూడా మీ ముందుకు రాబోతోంది. అండ్ ఫస్ట్ అందులో అద్భుతమైన కంటెంట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ రీసెర్చ్డ్ కంటెంట్, ఫ్యాక్ట్ బేస్డ్ కంటెంట్, నేషనలిస్టిక్ వ్యూ పాయింట్తో ఉండేటువంటి ఒక తెలుగులో తొలి ఓటీటీ ఛానల్గా మేము ముందుకు వస్తున్నాము. సో దాన్ని ఆదరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ క్యూఆర్ కోడ్ని ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్న ప్లాన్స్లో ఏదో ఒక ప్లాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చూస్తున్నాను నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.